నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని ఫాలో అవ్వండి. దీక్షలో ఉన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల యొక్క ఆబ్దికమును నిర్వహించవచ్చా? ఈ సందేహం కొంతమంది వెలిబుచ్చారు. దీనిపైన సందేహ నివృత్తి చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనకు సాంప్రదాయంలో నిత్య నైమిత్తిక కర్మలు అని మనకు కొన్ని విధించబడి ఉన్నాయి. అవేంటో ముందు మనము తెలుసుకుందాం. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇవి ఖచ్చితంగా గృహస్థు పాటించవలసినటువంటివి. నిత్య కర్మలు అంటే స్నానం చేయడము, సంధ్యావందనము, దీపారాధన, దేవతార్చన, దేవ ఋషి పితృ తర్పణములను ఆచరించడము. ఇంతే కాకుండా గృహస్థు తన గృహస్థు ధర్మములను, గృహిణి తన గృహిణి ధర్మములను, ఉద్యోగస్తుడు ఉద్యోగ ధర్మములను తూచా తప్పకుండా చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి వాటన్నింటినీ కూడా నిత్య కర్మలు అంటారు. అంటే నిత్యము ఆచరించదగినవి, ఇవి వదిలివేయడానికి వీలు లేనటువంటివి. అదేవిధంగా నైమిత్తిక కర్మలు అని చెప్తారు. అంటే ఒక నిమిత్తంతో ఆచరించేటువంటివి, అంటే ఒక కోరికతో, ఒక కామ్యంతో ఆచరించేటువంటి వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. విశేష దేవత ఆరాధనలు, పర్వదినాలు, వ్రతాలు, హోమాలు, జపాలు, యజ్ఞాలు, ఆబ్దికములు వీటన్నింటినీ కూడా నైమిత్తిక కర్మల్లో చెప్తారు. ఇక నిత్య కర్మల్లో మనకు దేవ ఋషి పితృతర్పణాలు అని చెప్పారు. నిత్యము ప్రతి ఒక్కరూ కూడా దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటిది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక నియమం. ఎంతోమంది పాటించడం లేదు, పాటించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిత్యము ఈ దేవ ఋషి పితృతర్పణములు ఆచరించాలి అన్నారు కదా. ఇందులో పితృతర్పణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. పితృతర్పణములు అంటే తండ్రి మరణించిన తర్వాత ఆ కుమారుడు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటివి పితృతర్పణములు. ఇవి నిత్యము ఆచరించాలి. నిత్యము పితృతర్పణములను దేవతారాధన, సంధ్యావందనము, దేవతార్చన ముగించుకున్న తర్వాత ఆచరించాల్సినటువంటి విధి అన్నమాట. నిత్యము జలతర్పణం చేస్తాం. ఒకవేళ ఎవరైనా నిత్యము చేయడానికి అనుకూలము కాకపోతే, సమయం కేటాయించుకోలేకపోతే కనుక అలాంటి వారు ఆ మాసములో కొన్ని విశేష పర్వదినాలలో, అంటే సంక్రాంతి, మఘా నక్షత్రము ఇలాంటి విశేష రోజుల్లో, అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజున తిలతర్పణాలు వదలాలి. ఇవి గృహస్థు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటివి. ఇవి నిత్య కర్మల్లోకి వచ్చేటువంటివి. అంటే దీక్ష తీసుకున్నప్పటికీ కూడా నిత్యము తర్పణాలు వదలడము, ఒకవేళ నిత్యము తర్పణాలు వదలలేకపోతే కనుక పితృతర్పణాలు అమావాస్య రోజున వదలడం అనేటువంటిది ఖచ్చితంగా ఆచరించి తీరవలసినటువంటిది. ఇక దీక్ష విషయాల్లోకి వెళ్తే మనకు సాంప్రదాయంలో అనేకమైనటువంటి దీక్షలు, మాలలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. అయ్యప్పమాల, గోవిందమాల, భవానీమాల, గణేశమాల, శివమాల ఇలాంటి మాలలు, ఇలాంటి దీక్షలు చాలా ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ఈ దీక్షలు తీసుకునేటువంటి వారు ఖచ్చితంగా కనీసంగా మండలం పాటు దీక్షను నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఒక 40 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా మండల దీక్షలో ఉండేటువంటి వారు మరి ఆ మధ్యలో తమ తల్లి లేదా తండ్రి యొక్క ఆబ్దికము వస్తే అప్పుడు వాళ్ళకు సందేహం వస్తుందన్నమాట. మేము మాలలో ఉన్నాం కదా, పితృకార్యాలకు పనికిరాదు, ఈ పితృకార్యాలకు వెళ్ళకూడదు, పితృకార్యాలు ఆచరించకూడదు అని చెప్తూ ఉంటారు. మరి ఇది దైవానికి సంబంధించిన మాల కదా, దేవతార్చనకు, దేవతామాలకు సంబంధించినటువంటి మాలలో ఉండగా పితృకార్యాలు ఎలా చేస్తాము, నిషిద్ధం కదా అనేటువంటి భావన కొంతమందిలో అభిప్రాయము ఇది ఉంది. కొంతమంది ఇలా చేయకూడదని కూడా చెప్తూ ఉన్నారనమాట. దీని మీదనే ఇప్పుడు క్లారిటీ మనం తీసుకుందాం. ఒకవేళ మీరు మాల వేసుకుంటున్నారు అనుకోండి, అది 40 రోజులు అని మీకు ముందే తెలుసు. మరి 40 రోజుల మాలలో ఉండగా మీరు ముందే ఒక ఆలోచన చేయరా? ఈ 40 రోజుల్లోనే మా నాన్నగారిది లేదా మా అమ్మగారిది ఆబ్దికం వస్తుంది, అయ్యో ఆబ్దికం వస్తే కనుక ఎట్లా మరి మేము మాలలో ఉంటే అనేటువంటి విచక్షణ, ఆ నిర్ణయం ముందే చేసుకోవాలి కదా. మనము తొందరపడి మాల వేసేసుకొని మధ్యలో ఈ తల్లిదండ్రుల యొక్క ఆబ్దికం వచ్చేసరికి మాలనే ఇంపార్టెంట్, ఆబ్దికాలు ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే ఎట్లా? కనుక ఇది తప్పుడు అభిప్రాయము. ఇక పూర్తి వివరణలోకి వెళ్తే నిత్యము తర్పణాలు
లేదా అమావాస్య తర్పణాలు ఎట్లా అయితే ఆచరించాలో ఈ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము తమ దేవతా ఆరాధన, తమ మాలకు సంబంధించినటువంటి ఆ నియమాలను పాటిస్తూనే ప్రాతకాలంలో ఆ మాలలో ఉండేటువంటి ఆ ఆరాధన అంతా కూడా ముగించుకున్న తర్వాత మధ్యాహ్న కాలంలో భోజనానికంటే ముందుగానే పితృకార్యములను, పితృతర్పణములను, అది నిత్య తర్పణమే కానివ్వండి లేదా అమావాస్య తర్పణమే కానివ్వండి, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఇందులో సందేహము లేదు. మాలలో ఉన్నాం కదా అనేటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది నిత్య విధి, ఖచ్చితంగా పాటించి తీరాలి, ఆచరించి తీరాలి. ఇది తర్పణాల విషయం. మరి ఆబ్దికం వస్తే ఎట్లా? ఆబ్దికం కూడా మాలలో ఉన్నప్పటికీ కూడా ఆచరించి తీరాలి. ఇక్కడ గురుస్వాములు కొంతమంది ఏం చేస్తారనంటే, మేము మాలలో ఉన్నాం కదా, ఈ మాలకు సంబంధించిన జపమాలలు ఇవన్నీ ఉంటాయన్నమాట, ఈ మాలలో ఉండగా పితృకార్యాలు అట్లా ఎట్లా చేస్తారు కనుక ఒకవేళ మాల తీసేస్తే ఇక ఈ దీక్ష భగ్నమైనట్టే అనేటువంటి అభిప్రాయం కొంతమంది చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మీరు దీక్ష మాలలో ఉండగా మీ తల్లి లేదా తండ్రి యొక్క ఆబ్దికం వచ్చినప్పుడు మీకు సోదరులు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు పెద్దవారై మీకన్నా కింద అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, మీరు కర్తగా వాళ్లకు కర్తవ్యం ఇచ్చి మీరు పక్కన ఉండి ఆ కార్యక్రమం అంతా కూడా నిర్వహింపజేయాలి. ఒకవేళ మీకు ఎవరూ కూడా సోదరులు లేరు, అప్పుడు మీరే ఆచరించాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ మాల తీస్తే దీక్ష భగ్నం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంటే కనుక అప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడానికి ఒక బ్రాహ్మణుడికి వరుని ఇస్తారనమాట. మా నిమిత్తము మీరు ఆచరించండి అని చెప్పి ఈ కర్తవ్యాన్ని వారికి ఇస్తారు. అప్పుడు మీ తరఫున ఆ పురోహితుడు కార్యక్రమం అంతా కూడా మీ గోత్రం చేత మీ నాన్నగారికి లేదా తండ్రి గారికి వారు ఆబ్దికాన్ని నిర్వహిస్తారు. మీరు అక్కడ కూర్చొని ఆ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మనకు సాంప్రదాయంలో చెప్పబడినటువంటి ఖచ్చితమైనటువంటి వివరణ. అయితే చాలామంది పండితులు కూడా మాలలో ఉండంగా కూడా పితృకార్యములను, ఆబ్దికములను నిర్వహించేటువంటి వేద పండితులు, ఇలాంటి మాలలు వేసుకునేటువంటి వేద పండితులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనం వేసుకునేటువంటి మాలలు ఏవి కూడా మనకు ఋషిప్రోక్తమైనటువంటివి కావు. అంటే మనం ఏది ఆచరించినా కానీ అది ఋషి చెప్పినటువంటిది అయి ఉండాలి. ఈ మాలలు ఇప్పుడు మనం వేసుకునేటువంటి మాలలన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటివి, అంటే కల్పితము, ఇది పనికిరాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మనము ఏర్పాటు చేసుకున్నటువంటి మాలలు కనుక వీటికి ఖచ్చితంగా సడలింపులు అనేటువంటివి ఉంటాయి. ఈ భవానీ మాలనే కానివ్వండి లేదా గోవింద మాలనే కానివ్వండి, అయ్యప్ప మాలనే కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటివి కనుక మాలలో ఉంటే ఆబ్దికాలు నిర్వహించకూడదు, తర్పణాలు వదలకూడదు అనేటువంటి అభిప్రాయము పూర్తిగా తప్పు. ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా కానీ ఆరాధనల్లో దేవతా ఆరాధనల కంటే కూడా పితృకార్యాలు, పితృదేవత ఆరాధనలే ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటువంటివి. మీరు దేవతా కార్యాలు, దేవ సంబంధమైనటువంటి ఆరాధనలు ఆచరించినా ఆచరించకపోయినా కానీ పెద్దగా దోషం ఏర్పడదు. కానీ పితృకార్యాలు, పితృ ఆరాధనలు ఆచరించకపోతే పితృదేవతలు శపిస్తారు. ఇది సాంప్రదాయంలో పండితులందరూ చెప్పేటువంటి అభిప్రాయం. ఇప్పుడు నేను చెప్పేటువంటి అభిప్రాయాలన్నీ కూడా నేను సొంతగా చెబుతున్నటువంటి అభిప్రాయాలు మాత్రమే కాదు. నేను ఈ వీడియో చేయడానికంటే ముందు ఈ విషయం పైన ఎంతోమంది పండితులను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. కనుక దేవతా ఆరాధన మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అంతకంటే ఎక్కువ శ్రద్ధగా పితృదేవతా కార్యాలు చేయాలి. శ్రద్ధగా చేసేటువంటి దాన్ని శ్రాద్ధము అని అంటారు. కనుక మీరు దీక్షలు తీసుకుంటున్నారనుకోండి, 40 రోజులు బ్రహ్మాండంగా చేశారు, అప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలి అని అంటే మీ పితృదేవతలను అడుగుతారట. ఫలానా వ్యక్తి ఇలా 40 రోజులు చక్కగా దీక్ష చేశాడు, ఇతన్ని అనుగ్రహించాలి,
అనుగ్రహించాలంటే మరి మీరు అంగీకరిస్తారా అని పితృదేవతలను ఆ భగవంతుడు అడుగుతాడట. అప్పుడు పితృదేవతలు మాకు ఎలాంటి లోటు చేయలేదు, మా పుత్రుడు మా మనవడు మాకు ఎలాంటి లోటు చేయలేదు కనుక తప్పకుండా ఆయనను అనుగ్రహించండి అని చెప్తారు. మీరు ఆబ్దికాలలో తర్పణాలలో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటివి ఏవి కూడా ఆబ్దిక సంబంధంగా పిండ సంబంధంగా తర్పణ సంబంధంగా ఇవ్వకపోతే వారు నొచ్చుకొని ఆ దేవతలకు చెప్తారన్నమాట, ఇతను దీక్ష అనేటువంటి పేరు చేత మా పితృకార్యాలన్నింటినీ కూడా వదిలివేశాడు కనుక ఇతన్ని అనుగ్రహించకండి అని పితృదేవతలు దేవతలకు చెప్తారట. కనుక గుర్తుంచుకోండి, మీరు ఎలాంటి దీక్షలో ఉన్నప్పటికీ కూడా పితృకార్యాలు వదిలివేయకూడదు. ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ బాక్సుల్లో రాయండి, వాటికి నేను సమాధానాన్ని ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చితే అందరితో షేర్ చేసుకోండి. ఎవరెవరైతే ఇప్పుడు దీక్షలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను అందించి ఈ సమాచారాన్ని తెలియజేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నిటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిత్యం దేవతా ఆరాధన, దైవ అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి పనులు చేస్తూ ఉండండి. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.